నమస్కారం. ఈ రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోతున్నట్టు అనిపిస్తోంది కదా. ఇలాంటి టైంలో ఇండియా మాత్రం ఒక చాలా భిన్నమైన ఒక యునీక్ దారిని ఎంచుకుంది. శత్రువుల కన్నా ఎక్కువగా మిత్రుల్నే సంపాదించుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ ఫారిన్ పాలసీతో ఎలా దూసుకెళ్తోందో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. శత్రువుల కంటే మిత్రులనే ఎక్కువగా సంపాదించుకుంది. ఈ ఒక్క మాట ఇండియా ఫారిన్ పాలసీకి గుండెలాంటిది. అంటే ఏంటి దీనర్థం? సింపుల్గా చెప్పాలంటే ఏదో ఒక పక్కకి వెళ్ళిపోకుండా వీలైనంత ఎక్కువ దేశాలతో మంచి సంబంధాలు పెట్టుకోవడం. దీనివల్ల ఇండియా తన జాతీయ ప్రయోజనాల్ని ఎలా కాపాడుకోగలుగుతోందో ఈ మాట చెబుతోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. అమెరికా, రష్యాలాంటి సూపర్ పవర్స్ అన్నీ వాళ్ల గ్రూపుల్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాయి. ఇలాంటి టైంలో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండటం నిజంగా సాధ్యమేనా? మరి ఇండియా దీని ఎలా సాధిస్తోంది? ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న విషయం అస్సలు కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. ఇండియా ఫాలో అవుతున్న ఈ చాలామందికి స్నేహితుడు అనే యునీక్ అప్రోచ్ వెనుక ఉన్న కీలకమైన అంశాలేంతో ఇప్పుడు చూద్దాం. ఈ స్ట్రాటజీకి 3 పిల్లర్స్ ఉన్నాయనుకోండి. మొదటిది ఫ్రెండ్లీ డిప్లొమసీ, అంటే గొడవల జోలికి పోకుండా అందరితో కలిసి పని చేయడంపై ఫోకస్ పెట్టడం. రెండోది హిందూ మహాసముద్రంలో మనకున్న స్ట్రాటజిక్ లొకేషన్. ఇక మూడోది మన ఎకానమీ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ 3 కలిసి ఇండియాను అందరికీ కావాల్సిన ఒక ముఖ్యమైన పార్ట్నర్గా మార్చేస్తున్నాయి. సరే, అందరితో స్నేహంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలాగే ఇండియాకి కూడా కొందరు చాలా ముఖ్యమైన అత్యంత సన్నిహిత భాగస్వాములు ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ల ప్రాధాన్యతేంటో ఇప్పుడు చూద్దాం. ఫౌండేషన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ రీసెర్చ్ డేటా ప్రకారం 3 దేశాలు మనకు అత్యంత కీలకం. చారిత్రకంగా మిలిటరీ సప్లైస్ వల్ల రష్యా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే యుఎస్ఏ, ఫ్రాన్స్ కూడా పెద్ద తేడా లేకుండా చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ట్రేడ్, టెక్నాలజీ లాంటి విషయాల్లో ఈ దేశాలతో మన సంబంధాలు ఎంతగా బలపడ్డాయో ఈ నంబర్స్ క్లియర్గా చూపిస్తున్నాయి. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే సీన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. దశాబ్దాలుగా మనకు అతిపెద్ద ఆర్మ్స్ సప్లయర్ రష్యానే, అందులో డౌట్ లేదు. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇజ్రాయెల్ ఇప్పుడొక రైజింగ్ స్టార్లా ముందుకొస్తోంది. ముఖ్యంగా డ్రోన్స్, సర్వేలెన్స్ టెక్నాలజీ లాంటి వాటిలో ఇజ్రాయెల్ పాత్ర చాలా కీలకంగా మారుతోంది. కొంతమంది యానలిస్టులైతే ఫ్యూచర్లో రష్యాను కూడా దాటేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కీలక భాగస్వాములే కాకుండా ఇండియా తన పరిధిని ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తోందో చూడాలి. గ్లోబల్ సౌత్ దేశాల నుండి మొదలుపెట్టి ఫార్ ఈస్ట్ వరకు ఇండియా తన ఫ్రెండ్షిప్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఇండియా చాలా స్మార్ట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ వాడుకుంటోంది. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కలిసి ఐబీఎస్ఏ ఫోరం ద్వారా డెవలపింగ్ కంట్రీస్ తరఫున గట్టిగా మాట్లాడుతోంది. అలాగే లుక్ ఈస్ట్ పాలసీతో జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో ఎకనామిక్ టైస్ పెంచుకుంటోంది. ఇక మనకు ఆయిల్ ఇచ్చే గల్ఫ్ దేశాలతో డెవలప్మెంట్ పార్ట్నర్షిప్స్ కోసం ఆఫ్రికన్ యూనియన్తో కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇండియా కేవలం మాటలతోనే సరిపెట్టడం లేదు, తన మిలిటరీ ఉనికిని కూడా దేశ సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. ఉదాహరణకి తజికిస్తాన్లో మన ఎయిర్ఫోర్స్ ఒక బేస్ని ఆపరేట్ చేస్తోంది. సెంట్రల్ ఏషియాలో మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ని కాపాడటంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే హిందూ మహాసముద్రంలో మన పట్టు పెంచుకోవడానికి సీషెల్స్లో ఒక నేవల్ బేస్ని నిర్మిస్తోంది. దీనివల్ల సముద్ర వాణిజ్య మార్గాలకు సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు ఆ రీజియన్లో మన ప్రభావం కూడా బాగా పెరుగుతుంది. మరి ఇన్ని దేశాలతో సంబంధాల్ని అధికారికంగా స్ట్రాంగ్గా ఎలా మెయింటైన్ చేస్తోంది? దాని వెనుక ఉన్న మెకానిజం ఏంటి, అసలు టూల్ ఏంటి? అదే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు. ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఒకటో రెండో కాదు, ఏకంగా 40కి పైగా దేశాలతో ఇండియా ఇలాంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రీమెంట్స్ చేసుకుంది. ఇది బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద డిప్లొమాటిక్ నెట్వర్క్లలో ఒకటి. అసలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అంటే ఏమిటి? ఇది ఏదో మామూలు స్నేహం ఒప్పందం కాదు. డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీ ఇలాంటి చాలా కీలకమైన రంగాల్లో 2 దేశాల మధ్య చాలా లోతైన లాంగ్ టర్మ్ కోఆపరేషన్ని పెంచే ఒక అఫీషియల్ అగ్రీమెంట్ ఇది. ఈ ఒప్పందాల్లో కేవలం సంఖ్య మాత్రమే కాదు,
ఆ ఒప్పందాలు జరుగుతున్న వేగం కూడా మనం గమనించాలి. 1997లో ఫ్రాన్స్తో మొదటి ఒప్పందం జరిగితే గత 10 ఏళ్లలో ఈ స్పీడ్ చాలా పెరిగింది. ఇది మారుతున్న ప్రపంచంలో ఇండియా ఎంత యాక్టివ్గా తన డిప్లొమసీని నడిపిస్తోందో చూపిస్తుంది. ఓకే. ఇప్పటిదాకా మనం చూసిన ఈ పార్ట్నర్షిప్స్, అగ్రీమెంట్స్, పాలసీస్ ఇవన్నీ ఒక పెద్ద స్ట్రాటజీలో భాగాలు. ఆ బిగ్ పిక్చర్ ఏంటో, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యూహం అసలు పేరు మల్టీ అలైన్మెంట్. అంటే ఏ ఒక్క మిలిటరీ గ్రూప్లోనూ చేరకుండా మనకు అవసరమైనట్టుగా, మన ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని పవర్ఫుల్ దేశాలతోనూ క్లోజ్ రిలేషన్స్ పెట్టుకోవడం. ఇది మనకు ఫ్లెక్సిబిలిటీని, ఫ్రీడమ్ని ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ మల్టీ అలైన్మెంట్ వ్యూహం చాలా బాగా పనిచేస్తోంది. కానీ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది కదా. కొత్త కొత్త గ్రూపులు, కొత్త సమీకరణాలు పుట్టుకొస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 10 ఏళ్లలో ఇండియాకు అత్యంత కీలకమైన భాగస్వామి ఎవరు కాబోతున్నారు? రష్యానే ఉంటుందా? అమెరికా అవుతుందా? లేక మరేదైనా కొత్త దేశం వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు భవిష్యత్తులోనే దొరుకుతుంది. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.